సంధ్య, సంక్రాంతికి ఏం చేస్తున్నావు? సంక్రాంతి పండుగ వస్తుంది కదా, జంతికలు, అరిసెలు, చెకోడీలు అన్నీ చేసుకుంటున్నారు కదా. మా సమయానికి కూడా మన స్నాక్స్ అంటే చాలా ఇష్టం అండి. సో నేను అయితే జంతికలు చేస్తున్నాను. ఇది 3 కప్స్ బియ్యం పిండి అండి. ఇందులోకి 3 కప్స్ రాగి పిండి, 1 టీ స్పూన్ వాము, కొంచెం ఇలా నలిపేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ ఫుల్ గా నువ్వులు, సరిపడినంత సాల్ట్, బట్టర్ ఇంత తీసుకున్నానండి. ఒక 50 గ్రామ్స్ ఉంటుంది. పిండి మొత్తం పట్టించాలన్నమాట ఈ పొడి పిండిలోకి. ఇలా చేయడం వల్ల మృదువుగా వస్తాయి జంతికలు మనకి. మీరు వరిపిండి స్కిప్ చేసి ఉత్తి రాగి పిండితో కూడా సేమ్ ఎగ్జాక్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. కానీ సమయాన్ని ఎలా తింటాడో అని భయం వేసి నేను ఫస్ట్ సగం పిండి కలపడం స్టార్ట్ చేశాను. ఈ బటర్ అంతా కూడా పిండిలో కలవాలన్నమాట. మళ్ళీ ఇంత బటర్ వేసుకున్నానండి. ఇది వేసుకొని కలుపుకుంటున్నాను. ఎందుకు మళ్ళీ బటర్ వేసాను అని అంటే, ఇలా ఉండ కడితే ఇలా అవ్వాలి, మళ్ళీ వెంటనే ఇలా బ్రేక్ అయిపోవాలి. అప్పుడు మీకు బటర్ సరిపోయినట్టు అనమాట. నేను రాగి పిండి, బియ్యం పిండి 6 కప్స్ తీసుకున్నాను కదండి. 5 కప్స్ వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఇది అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అండి. మీకు ఎంత సరిపోతుందో అంత ఈ వాటర్ లోనే వేసుకోవాలి. నేను ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను సమయానికి కదా, జస్ట్ ఫ్లేవర్ ఉంటే సరిపోతుంది అంతే. ఈ 6 కప్స్ పిండికి 3 టేబుల్ స్పూన్స్ శనగపిండి, ఇది కూడా వేసి కలిపేద్దాం. ఇలా బాగా తెరలు మరిగిన తర్వాత వేసేద్దాం ఇప్పుడు మన పిండిలో. ఇలా వేడి మీద కలపొద్దండి. ఒక 10 నిమిషాలు ఇలా పెట్టేద్దాం. 10 మినిట్స్ అయిందండి. ఇంకా పూర్తిగా ఏం చల్లారలేదు. ఇదైతే నేను చేతితో ఇలా కలపనండి. నా దగ్గర చపాతీ డో మిక్స్ చేసే మిషన్ ఉంది. అందులో వేసేస్తే చక్కగా కలిపేస్తుంది. పిండి అయితే కలుపుకున్నాక ఇలా ఉంది. కన్సిస్టెన్సీ ఏంటంటే, చపాతీ పిండి అంత టైట్ గా ఉండకూడదు, బాగా లూజ్ గా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. బయట కొనేయాలంటే కొనేయచ్చండి. ఆయిల్స్ ఏం వాడతారో తెలియదు కదా. సో నేనైతే ఎక్స్ట్రా వర్జిన్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను అనమాట. ఇది కాస్కోలో దొరుకుతుంది. కోకోనట్ ఆయిల్ కి స్మోక్ పాయింట్ హై ఉంటుంది. సో డీప్ ఫ్రైస్ కి బెటర్ అండి. ఇది టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది పొటాటో రైజర్ అండి. నాకు ఇది ఈజీగా అనిపించింది. ఇప్పుడు చాలా ఎక్విప్మెంట్స్ అయితే దొరికాయి, కానీ నాకు ఇది బెస్ట్ అనిపించింది. ఇవి రాగితో చేసినవి మనకు కలర్ తెలియదు కదండి. మామూలుగా అయితే ఎర్రగా వస్తే తీసుకుంటాం. దీనికి అయితే బబుల్స్ ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పుడు తీసుకోవడమే. కలర్ ఏం పెద్దగా రాదు. ఫైనల్ గా అయితే రాగి జంతికలు అయిపోయినాయండి. చాలా చాలా గుల్లగా వచ్చాయి. మా సమయాన్ అయితే చాలా హ్యాపీ అనమాట. ఇలా అంటే చూడండి. సమయాన్, ఇది ఎలా ఉందో చెప్పు నాకు. బాగున్నాయి సమయాన్? బాగుంది అమ్మా.